నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? పింక్ సిటీ జైపూర్లో. జైపూర్ని ఎడ్యుకేషనల్ హబ్గా చెప్తారు. ఎన్నో యూనివర్సిటీస్ ఇక్కడ ఉంటాయి. అయితే ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళకి అనువుగా చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే నాకు కనిపించింది వన్ అండ్ ఓన్లీ వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ. వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ నాక్ A+ గ్రేడింగ్తో అక్రిడేషన్ పొందిందండి. మొత్తం ఒక 122 ఎకరాల అతిపెద్ద యూనివర్సిటీ అండి. జైపూర్లోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీగా కూడా ఈ వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీని చెబుతారు. VGU వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ. మన తెలుగు విద్యార్థులు ఇప్పటివరకు ఒక 3000 మంది ఇక్కడ చదువుకుని రిలీవ్ అయ్యారండి. మనతో పాటు వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ నుంచి అక్రమ్ గారు ఉన్నారండి. యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అక్రమ్ గారు. హలో, నమస్కారం. నమస్తే అండి. మన తెలుగు వారు. సో హ్యాపీ. ఆ విషయంలో అంటే వేరే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి, అదే వస్తుంది. కానీ ఆ ప్రాబ్లం అయితే లేదు. యాక్చువల్లీ తెలుగు స్టేట్స్ రిప్రజెంట్ చేస్తున్నారనమాట. మన యూనివర్సిటీ వీసీ గారు కూడా తెలుగేనండి, తెలుగు వారే. హ్యాపీ అది. అయితే ఫస్ట్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి యూనివర్సిటీ గురించి. ఇప్పుడు ఎక్కడైనా చదువుదాము అని అన్నప్పుడు, పిల్లల్ని జాయిన్ చేద్దాం అన్నప్పుడు యూనివర్సిటీలో ఎలా ఉంటుంది విద్య, వాళ్ళకి ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారని చూస్తాం. ఖచ్చితంగా ఈ నాక్ అక్రిడేషన్స్ అనేవి చూస్తున్నారండి. అసలు ఏంటి ఇప్పుడు వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీకి అయితే నాక్ A+ గ్రేడింగ్ ఉంది. అవును. అసలు అక్రిడేషన్ ప్రాధాన్యత ఏంటి, ఎందుకు చూడాలి, అలానే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వివరించండి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సో ఈ నాక్ పని ఏంటి అంటే, వీళ్ళు ప్రతి యూనివర్సిటీని ఏవైతే యూనివర్సిటీస్ అప్లై చేసుకుంటాయో ఆ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా నాక్ టీమ్ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ నాక్ టీమ్ ఏం చేస్తారు అంటే, బేసికల్లీ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ టైప్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ల్యాబ్, లైబ్రరీ, అన్ని రకాల ఫెసిలిటీస్, స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి అన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా పిల్లలకు మేము చెప్పేది ఏంటంటే, మా యూనివర్సిటీ అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ యూనివర్సిటీలో చేరాలనుకున్నా, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఒక 2 లేదంటే 3 యూనివర్సిటీల మించి నాక్ అక్రిడిటేషన్స్ అనేవి లేవు. అందులో కూడా A+ కానీ A++ కానీ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చేరాల్సింది. ఎందుకంటే నాక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక MNC కంపెనీ ప్లేస్మెంట్స్కి రావాలనుకోండి, వాళ్ళు యూనివర్సిటీకి ఫస్ట్ చూసుకునేది ఏంటంటే రికగ్నేషన్స్. జనరల్గా ఎలాగైనా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ రికగ్నేషన్స్, UGC రికగ్నేషన్స్ ఎలాగైనా ఉంటాయి. దాంతో పాటుగా ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, మన ఫేస్బుక్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఏవైతే టాప్ MNC కంపెనీస్ ఇండియాలో కానీ వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ కూడా రావాలన్నా వాళ్ళు చూసుకునే అక్రిడిటేషన్ నాక్. సో నాక్ A+ లేదా ప్లేస్మెంట్స్ రావు. అదే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. లైక్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులకి ఎలా ఉంటుందంటే, మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతారో పిల్లలు, వాళ్ళందరి కోరిక ఎలా ఉంటుంది అంటే, ఒకసారి బీటెక్ అయిపోయిన తర్వాత ఎదర్ US లోనో, UK లోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో MS చేద్దాం అనుకుంటారు. సో మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటారు. సో అదే మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు ఏవైతే నాక్ అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, లైక్ నాక్ A+ కానీ A++ కానీ, అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, అట్లాంటి యూనివర్సిటీస్లో చదువుకోకపోతే కనుక వాళ్ళ డిగ్రీస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అడ్మిషన్స్ ఇవ్వరు. అంటే రేపటి రోజున చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుంది, ప్లేస్మెంట్స్లో ఇబ్బంది పడతారు. సో అందుకే నాక్ A+ ఆర్ A++ ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే కనుక విద్యార్థుల భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అక్రమ్ గారు, వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీలో బీటెక్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా బీటెక్ చదువుదాం అనుకునే వాళ్ళకి అసలు ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏవేవి ఆఫర్ చేస్తున్నారు, ఏవి నేర్చుకుంటే ఇప్పుడు పిల్లలు బాగుంటుంది అని అంటారు? మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 years అయిందండి. బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది అందించడం జరుగుతుందండి. సో ఈ హైలీ డిమాండెడ్ కోర్సెస్లో కనుక చూసుకుంటే, స్పెషలైజేషన్స్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సో డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, సో ఈ వేరియస్ కోర్సెస్ని మనం అందించడం జరుగుతుందండి. యూనివర్సిటీ మొత్తంలో 500+ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో PhDs 200+ PhDs. కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన పిల్లలు ఏం చెప్తారంటే జాబులు లేవంటారు. కంపెనీలు ఏం చెప్తారంటే సరైన స్కిల్ ఉన్న పిల్లలు బయటికి రావట్లేదు అంటారు. సో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ని, అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని మన
వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ అనేది అందిస్తుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినా సరే 2 ఏళ్ల వరకు చాలా మంది పిల్లలు ఈ ఉదాహరణకి హైదరాబాద్ విషయానికి తీసుకుంటే కనుక అమీర్పేటలో ఇలా తలెత్తి చూడగానే కొన్ని వందల కోచింగ్ సెంటర్లు కనపడతాయి. ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతారు, జాబ్ ట్రై చేస్తారు, మళ్ళీ రాదు, ఇంకొక దాంట్లో అలా పాపం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లంకి చాలా మంది భయపడి ఇంజనీరింగ్ కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అది కాకుండా డిగ్రీకి వెళ్ళిపోవడం అలా చూస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ఏమన్నా అదనంగా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, వెంటనే జాబ్ వస్తుందా, ఎలాంటి విద్యాబోధన ఉంటుంది ఇక్కడ, వీటి గురించి చెప్పండి. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కరికులం. సో కమింగ్ టు మన వీజు విషయానికి వస్తే అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ఈ రోజున ఇండస్ట్రీకి ఏవైతే కరికులం అవసరం ఉందో ఆ కరికులం ని బీటెక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బీటెక్ లో జాయిన్ ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళకి ఒక యాప్ డెవలప్ చేసే స్థాయికి మనం తీసుకెళ్తాం. ఫస్ట్ ఇయర్ లోనే ఫ్రంట్ ఎండ్ గానీ బ్యాక్ ఎండ్ గానీ, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ రాసే స్థాయికి తీసుకెళ్తాం. దాంతో పాటుగా ఏవైతే ఇండస్ట్రీ లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో లైక్ ఐబిఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇండియాలోనే మనకు టాప్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ యొక్క లైవ్ ప్రాజెక్ట్స్ మీద బీటెక్ లో ఉండగానే వాళ్ళు ఎవ్రీ డే ఒక ఎక్స్ట్రా క్లాస్ అటెండ్ అవుతారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని విజి యూనివర్సిటీ వాళ్ళు హైర్ చేసి క్రెడిట్ సబ్జెక్ట్స్ కాకుండా నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్ ఇండస్ట్రీకి రెడీ చేయాలి కాబట్టి పిల్లల్ని ఒక ఎక్స్ట్రా క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ క్లాస్ చెప్పడమే కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. మన దగ్గర ప్లేస్మెంట్స్ లో మినిమం ప్యాకేజెస్ 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 25 to 26 lakhs రూపీస్ అనేది యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఆల్మోస్ట్ 4 పిల్లలకి మన వెబ్సైట్ లో కూడా చూడొచ్చు 1 crore మన పిల్లలకి వచ్చింది అనమాట. ప్రతి పిల్లోడి దగ్గర అట్లీస్ట్ ఒక ఆఫర్, మాక్సిమం 4 to 5 ఆఫర్స్ ఉన్నాయి మేడం. ఎక్కడెక్కడ సెటిల్ అయి ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి? ఇప్పుడు మన యూనివర్సిటీ అల్యూమినీ కనుక చూసుకుంటే అరౌండ్ 2000+ తెలుగు పిల్లల అల్యూమినీ కలిగిన యూనివర్సిటీ ఇది. 2000 మంది పైగా. ఆల్మోస్ట్ ఆ పిల్లలందరూ కూడా అట్ ప్రెజెంట్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ఒక టాప్ కంపెనీస్ లో టాప్ రేంజ్ పొజిషన్స్ లో ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. సో ఎవరైతే వీళ్ళు అల్యూమినీ ఉన్నారో సో ఆ అల్యూమినీ ఈ స్టూడెంట్స్ కి అట్ ప్రెజెంట్ చదివే స్టూడెంట్స్ కి మెంటర్స్ గా కూడా ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఎక్కడ చదువుకున్నారు మీరు అని చెప్పి, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అనగానే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ముందుకు వస్తాయి జాబ్ ఆఫర్ చేయడానికి కూడా, ఎందుకంటే అంత స్కిల్ఫుల్గా వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి. సో ఎలాంటి సందేహం లేకుండా ఈ వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక క్లారిటీ అని చెప్పుకోవచ్చు. మీరు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్రిడేషన్, ప్రత్యేకించి NAC A+ ఉందా లేదా, అక్రిడేషన్ ఎలా ఉంది, కంట్రీ నుంచి వచ్చినటువంటి ఏమంటారు ఒక ముద్ర వేస్తుంది అనమాట, ఎస్ ఇవి బెస్ట్ యూనివర్సిటీస్ అని. ఆ ముద్ర ఉందా లేదా అని చెక్ చేసుకుని అటు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా చెక్ చేసుకుని మరి మీ పిల్లల్ని జాయిన్ చేయండి.